गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरुशिष्यं निजानन्ददीक्षितं गुरुश नरसिंहयोगी नामाङ्कितं सद्गुरुते नमो नमः। వేదికను అలంకరించిన పెద్దలు మరి సర్వ అధ్యక్షుడైన మా గురువు వారికి నా హృదయపూర్వక వందనములు. అదేవిధంగా మా అమ్మాయిన మీనాక్షమ్మకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేస్తూ, అదేవిధంగా మా అమ్మాయి సురేష్ కూడా నా యొక్క ద్వాదశి దండములు అర్పిస్తూ, మరి ఈ వేదికని చూడడానికి వచ్చిన ఆత్మీయ గురుబంధు సోదరి మేళకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, మరి పిండ బ్రహ్మాండములు రెండు, ఈ రెంటిని రెండు ఆములు ఖండముగా 4 కోడి అఖండముగా ఎరక రూపు గణరామ తండ్రి, ఇది తెలిపిన గనుడేరా తల్లి తండ్రి. ఖండాఖండములు నటి తండ్రిది ఎరకని దాని కనసులు కూడా ఎరగొద్దని పెద్దల ఆజ్ఞ. ఈ పిండ బ్రహ్మాండం నుండి ఏ రూపకరంగా ఏర్పడింది ఈ స్థూల శరీరం అనేది ఇంతవరకు చెప్పి, మరి సీమలు పెట్టిన పుట్టలో పాము దొరబడి బుస్సు అన్నట్లా ఉన్నది. అదేవిధంగా తల్లిదండ్రుల నుండి కాపుట్టినప్పుడు మొదలు పట్టలేదు, తుదక పట్టలేదు, నడమ పట్ట గట్ట నగు పట్టలాయరా అన్నాడు. అయితే ఈ సీమలు అనేటివి ఏంటిప్పుడు ఒక పుట్టని పెట్టిన సీమలు, ఆ సీమలు అనేవి పంచభూతాలు. ఆ పంచభూతాలు ఈ శరీరం అనే పుట్టని పెట్టినాయి. అయితే ఈ పుట్ట లోపలికి మొట్టమొదటి పాము అనేది లేదు, అది తర్వాత క్రమేణా వచ్చిన పాము అని. పాము అంటే ఏమి? నేను, నాను. అది ఎంతసేపు జొరబడి బుస్ బుస్ అంటుంది. అయితే ఈ పంచభూతాల నుండి బయట ఉండి మాట్లాడమందని దాన్ని మాట్లాడడానికి అవుతుంది. ఈ 5 పంచభూతాలు విడిచిపెట్టి మురగమని మురుగుతుందండి. మరి భూమి ఉండి, ఈ భూమి ఒక భూతమే. ఈ భూమి యందు మనము ఎన్నో రకరకాల పనులు చేస్తాము, ఎన్నో వ్యవహారములు చేస్తాము. ఇన్ని చేస్తే కూడా నా పైన ఇంత కచ్చిపిచ్చి కాపురం ఎందుకు చేస్తారని చెప్పరా నా భూమి అనిందా? అనలేదు. అట్లే నీళ్ళు ఒక భూతమే. ఆ భూతం కూడా మరి మంచి చెడుది అన్నిటికీ అడుగుతుంది, కాన్పు చేస్తుంది, అన్నిటికీ సహకరిస్తుంది. కాబట్టి దాన్ని లేకుండా మీరు బతకలేరని ఎప్పుడన్నా నీళ్లు జలమనిందా? అనలేదు. అట్లే అగ్నిభూతం ఉంది. ఆ అగ్నిభూతము చెడు కట్టం కలుస్తుంది, మంచి కట్టం కలుస్తుంది, మంచోడికి తెలుస్తుంది, చెడు కూడా తెలుస్తుంది. మరి నా లేకపోతే మీరు ఎప్పుడన్నా బతికితే అని అది ఎప్పుడన్నా నాను అనిందా? అనలేదు. అదేవిధంగా వాయువు అందరికీ శ్వాస రూపకరంగా ప్రాణం అందరికీ సహాయం చేస్తుంది. మరి నాని లేకపోతే మీరు ఎప్పుడన్నా బతకరని చెప్పడం అనిందా? అనలేదు. ఆకాశం అదొక భూతమే. ఆకాశము జ్ఞాన రూపకరంగా అన్నిటికీ పంచి పెడుతుంది. కంటికి ఎంత ఎలా, పంటికి ఎంత ఎలా, చెవికి ఎంత ఎలా, అన్నిటికీ పంచి పెడితే అది ఆకాశభూతమే. మరి నీరు లేకపోతే మీరు ఎప్పుడైనా బతకరని ఎప్పుడైనా అనిందా? ఈ పంచభూతాలు అనలేదు కదా. మరి ఈ పంచభూతాలనే ఉంది ఇది కూడా. ఉండి నాను 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 నాన్న నిలుతుంది కదా. అది విడిచిపెట్టి మూలమని దీనికి అవుతుందేమి? మరి పంచభూతాలకే లేని దోషములు నీకెందుకుండా ఈ పుట్ట లోపల దొరబడి పుస్తకం కూడా కూర్చింది. కాబట్టి ఈ నాను తల్లి గర్భముడి పేరుకు వచ్చినది నాను లేదు. మరి తుదకం మట్టి లోపల పెట్టినప్పుడు ఈ నాను లేదు. ఈ నాను నరమనే వచ్చి మరి ఒక్కొక్క భూతం వల్ల ఒక్కొక్క వ్యవహారం చేస్తుంది. ఆకాశం నుండి శోకమే కేవలం. ఆ శోకం ఎట్లా ఉంది? నా పేరు గగనం శూన్యం అని చెప్పినారు. అది అటువంటి శోకము ఆ ఆకాశం యొక్క అవకాశం వాయువులు కలిసినప్పుడు అది కామం ఏర్పడుతుంది. మరి కామం ఎవరికి అయినప్పుడు వాయుభూతం లేదు.
ఆకాశము శూన్యం అని చెప్పినప్పుడు వాయువుని కూడా కామమైన కోరిక తనకి లభించకపోతే అప్పుడు కూడా అది శూన్యమే. మరి ఇది ఏమిటి? కోరిక దీని స్వతంత్రమైన కోరిక లేదు. ఇది ఆ వాయుభూతం వల్ల దీనికి కోరిక కలుగుతుంది. మరి ఆ వాయుభూతం సహకరించింది కాబట్టి ఇది నానే చేస్తాని ఇంత నిలుగుతుంది. ఇది అట్లే ఆకాశం ఒక అవకాశం అగ్ని కలిసినప్పుడు క్రోధం ఏర్పడుతుంది. క్రోధం అగ్నిభూతుంది కానీ నీది కాదు. నాకు కోపం వచ్చింది, దగ్గర కోపం వచ్చింది, తట్టుకోలేసుడు అని మాట్లాడతాము. సరిపోయిన మాట కాదు అది. అట్లే ఆకాశము ఒక అవకాశము జలంలో కలిస్తే మోహం ఏర్పడుతుంది. మోహము ప్రీతి అంత మంచిగా ఉండాలని అనుకున్నట్టు కాబట్టి అక్కడ కానీ కొంచెం కానీ వ్యవహారం సరిపోకపోతే అక్కడ కూడా శూన్యం అయిపోతుంది. అది కూడా మోహం జలాంశం. ఇది ఆకాశం అవకాశం బుద్ధిలో కలిస్తే భయం ఏర్పడుతుంది. ఒక చెట్టు కాడ పోయి సరిపడితే ఉలిక్కి పడతాం మనం. అంటే ఇవన్నీ పంచభూతాల నుండి ఏర్పడినాయి కానీ నీవి కాదు అని ఎవరు తెలుసుకొని కోపం వచ్చినప్పుడు కూడా నాది కాదు కోపం అగ్నిపోతుందని తెలుసుకోవాలి. కానీ కామం వచ్చినప్పుడు కూడా కోరిక వచ్చినప్పుడు నాది కాదు ఇది వాయుభూతమని తెలుసుకోవాలి. కానీ మరి మోహం వచ్చినప్పుడు నాది కాదు జలభూతమని తెలుసుకోవాలి. కానీ ఈ పంచభూతాల నుండి ఏర్పడిన స్థూల శరీరము పంచభూతాలు లేకుండా ఇది మాట్లాడలేదు కాబట్టి ఈ యొక్క అహంకారము అభిమానం అనే దున్నపోతూ మరి ఈ శరీరం అనేది నిలుగుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడైతే ఈ యొక్క పెద్దమైన శరీరానికి ఈ అహంకారమైన దున్నపోతని చెప్పన్నారు కదా, అభిమానమైన ఊరబంది ఒకటి ఉంది. ఆ ఊరబంది అనేది మాయమ్మ కనుకలంట. మరి ఇవి ఎంతవరకు అహంకారము అభిమానం మన ఎందుకు పోవో మనకి ఎప్పుడు ఈ తత్వం మనకు తెలియబడదు. నేను గుర్రు అనుకుంటున్నామంటే ఈ తత్వం ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మరి ఇది ఎట్లా ఉన్నప్పుడు తల్లి గర్భం నుండి తను పుట్టినప్పుడు తన ముందర కొంచెం బంగారు వస్తువులు పడేస్తే కూడా ఆ బంగారు ఎవరైనా తీసుకోకపోతే కూడా ఏ నాది అని తెలివి ఉందా లేదట. అది ఎప్పుడు వచ్చింది? క్రమేణ ఈ 5 తన్మాత్రములు ఏర్పడినప్పుడు వచ్చింది. ఇది శబ్ద స్పర్శ రూప రస గంధములు ఏర్పడినప్పుడు వచ్చింది. ఇది అంతవరకు లేదు. మరి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా లాస్ట్కి ఉంటాయా గుంతలు పోయేటప్పుడు అప్పుడు కూడా లేకుంటుంది. ఇది ఈ నడమ వచ్చింది. ఇది నడమ వచ్చి నగబాటు చేసుకుంటూ కూర్చుంది. దీని నడమ వచ్చిందని ఎవరు నమ్ముతాడో వాళ్ళు నాశనమే. దీన్ని నమ్మకుండా మరి ఏ తత్వం అయితే అంతటా వ్యాపించుకొని ఉన్నదో అది ఎటువంటి స్వయం ప్రకాశ ప్రకారం ఉంది. ఆత్మయే సర్వమైన తెలుసు అతని సుఖం ఎంచగాని ఎవరికైనా చెక్కమైంది అతడు దేవదేవుని ఈ అవనిలో అంటాడు. ఆత్మయే సర్వం ఉంది. చిన్నదానికంటే చిన్నదైంది, పెద్దదానికంటే పెద్దదైంది. అది శోభిలుతున్నది. దానికి లేని అహములు ఏమి లేవు. దాని ఎందుకు పరిణామ రూపకారం వచ్చిన జీవునికి అహముడు కాబట్టి ఈ యొక్క జీవుడు ఆ దేవుడైతే దీనికి కూడా అహం లేదు కాబట్టి ఇది అఖండ స్వరూపంగా పోవలేదు. పిండ బ్రహ్మాండములు 2, ఈ 2లో 2 ఖండముగా 4 కూడా అఖండములు ఎరక రూపం అనరామా తండ్రి. అఖండపడి ఎరక రూపం ఎట్లుందంటే అవుననదు కాదనదు అందరికీ సత్తా ఇస్తుంది. అది అటువంటి అఖండపడి ఎరక రూపం ఎవరు తెలుసుకొని అఖండ ఎరకలందు తన యొక్క భ్రాంతి ఎవరు తీసేసుకుంటాడో వానికి ఎప్పుడో కాదు ఇప్పుడే జన్మ అయితే తెలుస్తూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.